అలాగే ఎంతో ఉద్యోగులు పాత్రికేయ సమాజంలో అనే విధంగా ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకొని రాబోయే కాలంలో కూడా అందరికీ తెలుసు కార్గిల్ యుద్ధం జరిగితే ఎక్కడ కార్గిల్ ఎక్కడ మన ప్రాంతంలో ఫోటోలతో సహా బయటకు వచ్చినాయంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకొని ఆ రోజు ఇక్కడికి సమాచారాన్ని సేకరించి పంపింది ఒక పాత్రికేయ మిత్రుడే. అలాగే WTC ట్రేడ్ సెంటర్ లో అప్పుడు అక్కడ బ్యాచ్ జరిగితే అది తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికేయులే. అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ గుర్తు చేసే అవసరం లేదు. ఎందుకంటే మీరు సమాజం పట్ల అవగాహనతో ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్నాం. సమాజానికి ప్రతి ఒక్కరికి సభ నుంచి తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మాకేం కొత్త కాదు. పాత్రికేయ సోదరి సోదరులు మా ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. మా సోదరుడు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఈ రోజు నేను ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి వచ్చా. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాత్రికేయ మిత్రులను పిలిచి మంచి చెడ్డ అనే 2 వర్గాలను కలిపే విధంగా పనిచేయించుకుంటున్నాం. అంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది వేదికపై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే సోదరుడు జగన్ గారు ఈరోజు మీ మీద ప్రేమతో అభిమానంతో ఉడతబట్టిగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే మెరిట్ లో వచ్చిన మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ కి అవసరం వస్తే వాళ్ళు కూడా దానికి నా తరఫున కూడా ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మీరు సమాజాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఒక మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగస్తుని పైన అయితేనే, ఒక రాజకీయ నాయకుడి పైన అయితేనే, ఒక సంస్థ పైన అయితేనే, మీరు రాసే వార్త అయితేనే, మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలు ముడిపడి ఉంటాయి. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేనే ఒక మంత్రిగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. నేను 7 నెలల ముందు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చా. గత 1-2 నెలలు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద 40 కోట్లు 50 కోట్లు రాశారని. నేను కూడా ఒక చేదు ఘటనలు జరుగుతుంటాయి. గత నెల రోజుల ముందు పూనూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడికి మా ఎమ్మెల్యేలు అయితేనే నేనైతే అందరం వెళ్ళడం జరిగింది. ఈ మాధ్యమానికి అయితేనే మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది కాబట్టి తప్పకుండా, అంటే నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నా, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తాను. ఇది పక్షాలలో రాజకీయ పక్షాలు ముందున్నామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ నైతిక బాధ్యత, ఆ నైతికత రాజకీయ నాయకులకే ఉంటుంది, ఈ రోజు పరిపాలించే మాకే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి కాపాడుకునే దానికి మనందరం పనిచేద్దాం. సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ఎవరైతే వేదికపై నుంచి ప్రసంగాలు చేశారో
వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్మించుకునే దానికి ప్రతి ఒక్కరూ పనిచేద్దామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఏలుతున్నది గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీలు పత్రికా సోదరులు ఎవరైతే మీడియా సోదరులు ఉన్నారో వాళ్ళకు గృహాల కల్పనలు అయితేనే, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలోనైతేనే, రేపు రాబోయే కాలంలో దాడులు జరిగితే తీసుకొచ్చే చట్టాల విషయంలోనైతేనే ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారితో అయితేనే, అలాగే పైన అధికారులతో సంప్రదింపులు జరిపి మీ తరఫున పోరాడడానికి మా శాసనసభ్యులు అయితేనే, ఇన్ఛార్జ్ మంత్రి గారిని మేము ఎన్నో ఉండి నడిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.